హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ ఎస్ఆర్కేని. ఈరోజు ఇంకొక ప్రాపర్టీతో మీ ముందుకు వస్తున్నాను. పీక్ హెవెన్ ప్రాపర్టీస్ నుంచి మరొక ప్రాపర్టీని మీకు పరిచయం చేస్తున్నానండి. ఈ చూపించే ఒక వెంచరు రైల్వే స్టేషన్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కొత్తగా వేస్తున్నటువంటి వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో ఆ వెస్ట్ బైపాస్కి 1 కిలోమీటర్ల దూరంలో ఈ వెంచర్ అనేది వేయడం జరిగిందండి. చుట్టూ కూడా మీకు కనిపిస్తుంది కదా ఇల్లు, చుట్టూ ఇల్లు ఉన్నాయండి. చుట్టూ ఇల్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా కొత్తగా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేశారు. అటు కూడా దాన్ని ఉడా కాలనీ అంటారండి. కంప్లీట్గా ఫిలప్ అయిపోయింది. అలాగే ఇటు చూస్తే 100 అడుగుల రోడ్డు ఒకటి ఉంది దగ్గరలో. ఇది ఒక 1.5 కిలోమీటర్ల దూరంలో 100 అడుగుల రోడ్డు ఉంది. అదేమో వెస్ట్ బైపాస్. ఆ తర్వాత మనం ఇందాక 80 అడుగుల రోడ్లో నుంచి వెంచర్లోకి వచ్చాము. అన్ని హైవేస్, పెద్ద పెద్ద రోడ్ల మధ్యలో ఈ యొక్క వెంచరు స్థలాలు అనేవి అమ్ముతున్నారండి. గజం 25,000 పెట్టారు. 100 గజాల నుంచి మీరు ఎంత అంటే అంత మీకు ఇస్తారండి. 200 గజాలు ఉన్నాయి, 150 గజాలు ఉన్నాయి. 100 గజాల నుంచి దీంట్లో మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో మీరు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి. పవర్ కూడా ఇక్కడ వరకు వచ్చింది. రోడ్లన్నీ కూడా కొంచెం ఫామ్ చేశారు కనుక విజయవాడకి, బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి, మార్కెట్ సముదాయానికి అన్నిటికి కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రదేశం. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, చూడండి. నిశ్చింతగా మీరు ఇక్కడ ₹1 పెట్టుబడి పెట్టినట్లయితే ఈ యొక్క ఆస్తి అనేది తర్వాత మీ పిల్లలకు ఒక మంచి ప్రాపర్టీ, గోల్డెన్ ప్రాపర్టీగా మారుతుందండి. ఎందుకంటే మనం పేపర్లో చూసాము, అంతకుముందు సింగినగర్ అనేది విజయవాడకి సింహభాగంగా మారబోతుంది అని వార్తాపత్రికల్లో వేయడం జరిగింది. సో అందుకే నేను గట్టిగా చెప్తున్నాను, మీరు ఇన్వెస్ట్ చేయండి. హైవేకి దగ్గర మీరు ఇక్కడ నుంచి కనుక హైవే ఎక్కితే ఎయిర్పోర్ట్కి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అలాగే హైదరాబాద్కి వెళ్ళొచ్చు, చెన్నైకి వెళ్ళిపోవచ్చు, కలకత్తా హైవే ఎక్కేయచ్చు. అంత దగ్గరలో 1 కిలోమీటర్ దూరంలో ఇక ప్రాపర్టీ అనేది వెంచర్గా, ఫ్లాట్లుగా వేయడం జరిగింది. ఒక్కసారి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చితే ఇన్వెస్ట్ చేయండి, లేదంటే సపోర్ట్ చేయండి. మీ ఎస్ఆర్కేని. బాయ్.